ఎవరికి లేదు చెప్పు, అందరికీ ఉంటుంది చికెన్తో రకరకాల వంటకాలు తయారు చేసుకోవాలి అని. ఇంకా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్, ఇలా రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా చికెన్ కర్రీ రుచికరంగానే ఉంటుంది. మరి ఈరోజు మీకు చికెన్ గ్రేవీని ఎలా చేయాలో చూపెడుతున్నానండి. చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీకు యూట్యూబ్లో ప్రతి వీడియో చూస్తారు చాలామంది, ఎందుకంటే డిఫరెంట్గా చేయాలి అని. కానీ ఇది చూడండి, ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలిసి ఈ వీడియో ఫస్ట్ టైం మీరు యూట్యూబ్లో చూస్తుంటారు. కావాలంటే ఒకవేళ మీరు ఇలానే చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా యూట్యూబ్లో ఇంతకుముందు ఈ వీడియో ఇలాంటి చికెన్ కర్రీని మీరు యూట్యూబ్లో చూసుంటే కూడా కామెంట్ చేయండి. తర్వాత ఇందులో ముందుగా పసుపు వేసానండి. 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసాను. అలాగే ఇందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేయండి. వేసిన తర్వాత మీరు ఫస్ట్ చికెన్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఉడకపెట్టుకున్న తర్వాతనే మనం గ్రేవీ అనేది స్టార్ట్ చేస్తామండి. సో ఉడకపెట్టుకోవడానికి నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను 1 kg చికెన్లో. ఇప్పుడు వీటినన్నిటిని మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి ఇందులో 2 పచ్చిమిర్చిని ఇలా చుంచేసి అందులో వేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనకి చికెన్ కావాల్సినవి ఏంటో చూద్దామండి. ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా మసాలాలు, ధనియాల పౌడర్, నెక్స్ట్ మసాలా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా. మీకు అందరికీ తెలుసు కదా చికెన్లోకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని. ఇవి లేకపోతే మనకి చికెన్ అనేది టేస్టీగా కూడా ఉండదండి. ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయిందండి. సో ఈ బౌల్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం పక్కన పెట్టేసుకున్న మసాలాలన్నీ కూడా ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మసాలాలు అలాగే ఉల్లిపాయ ముక్కలను మనము దోరగా వేయించుకోవాలన్నమాట. సో ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేయడానికి ఒక 2 minutes గ్యాప్ ఇలా పెట్టండి. ఇందులో మనము కొంచెం సాల్ట్ వేసినా కూడా త్వరగా కలర్ చేంజ్ అవుతాయి. సో ఇందులోనే మనము పక్కన పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకోవాలి. సో ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేంపుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొన్ని పోపుకి మసాలా దినుసులు వేసుకొని కొద్దిగా ఒక ఆనియన్, చిన్నపాటి ఆనియన్ని కూడా కట్ చేసుకొని అలాగే మనం ఆల్రెడీ మిక్సీ జార్లోకి తీసుకున్న మిక్సీ పట్టుకున్న మసాలాలను కూడా ఇందులో వేసుకొని ఇందులో ధనియాల పౌడరు అలాగే గరం మసాలా, కారపొడి వేసుకొని ఇలా బాగా ఈ మిశ్రమాన్ని కలియబెట్టి ఇందులో మనం ఉడికించిన చికెన్ని వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకొని చూడండి, మనకి గ్రేవీ అనేది ఇలా మిక్సీ పట్టుకొని వేసేసుకుంటే చాలా గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో ఇందులో పుదీనా కూడా యాడ్ చేశాను. మనకి చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ అనేది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం మూత పెట్టేసి ఒక 10 minutes ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది, అంటే చికెన్ గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో చికెన్ మసాలా అలాంటివి ఏమైనా ఉంటే వేసేసుకోండి. నేను ఒకవేళ అవాయిడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. ఇందులో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. అసలుకి చూడండి గ్రేవీ అనేది ఎంత బాగుందో. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు
ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.